హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సూర్య ఫర్నిస్. కరెంట్లీ ఐఎమ్ పిహెచ్డి స్టూడెంట్ అట్ ఐఐటి కాన్పూర్. సో ఈ రోజు మనం ఎక్సెస్ ప్రాబ్లమ్స్ నిన్న ఎక్కడైతే స్టాప్ చేసాం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్, ఎన్సిఆర్టీ కైనెటిక్ థియరీ ఆఫ్ చాప్టర్ గ్యాసెస్ మాట చాప్టర్. సో నిన్న 12.3 క్వశ్చన్ దగ్గర ఆపాం. సో క్వశ్చన్ చూద్దాం మళ్ళీ. విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. సో like figure 12.8 shows plot PV by T versus P for 1.3 into 10 power minus 3 kg of oxygen at two different temperatures. So PV by T versus P graph ఇచ్చాడు for two different temperatures కి ఇచ్చాడు మాట గ్రాఫ్ T1 T2. ఓకే, ఇంకా T1 T2. సో వాడు ఏమడుతున్నాడు, వాట్ డస్ ద డాటెడ్ ప్లాట్ సిగ్నిఫై. సో ఇక్కడ డాటెడ్ ప్లాట్ ఉంది చూడు, అది ఏంటి సిగ్నిఫై చేస్తుందని. ఇక్కడ డాటెడ్ ప్లాట్ ఉంది కదా, సో అదేం చెప్తుందని. సో అండ్ వాట్ ఈస్ ట్రూ, T1 ఈస్ గ్రేటర్ దెన్ T2 or T1 ఈస్ లెస్ దెన్ T2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ PV by T వేర్ ద కర్వ్స్ మీట్ ఆన్ y యాక్సిస్. ఈ రెండు మీట్ అవుతాయి కదా, y యాక్సిస్ ని కట్ చేసిన చోట ఆ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో if we obtain the similar plots for 10 power minus 3 kg of hydrogen, would we get the same for value of PVT at the point where curves meet on y-axis? If not, vastada same vastada. If not, what the mass of hydrogen yields the same value of PV by T for low pressure and high temperature region of plot. Molecular mass of hydrogen and oxygen ఇచ్చాడు, R ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం, సో ఇక్కడ ఏంటిది, సో ఇది ఏం సిగ్నిఫై చేస్తుంది, డాటెడ్ ప్లాట్స్ అనేది. ద డాటెడ్ ప్లాట్ అనేది ఏం సిగ్నిఫై చేస్తుంది, డాటెడ్ ప్లాట్ ఇన్ ద గ్రాఫ్ సిగ్నిఫైస్ ద. సో ఈ డాటెడ్ ప్లాట్ అనేది ఐడియల్ బిహేవియర్ అన్నమాట. ఓకే, పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ కదా. పివి బై టీ అంటే ఏంటి, ఎన్ఆర్. ఫర్ ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్, అంతే కదా. సో మాస్ బై మాలిక్యులర్ వెయిట్ into R. So PV by T అనేది for a particular mass of gas for molecular weight for, okay, mass of gas by molecular weight. Suppose so ఇది for particular gas ఎంత మాస్ తీసుకుంటే ఫర్ పర్టికులర్ మాస్, ఈ మాస్ ఫిక్స్ చేసాం కదా ఆక్సిజన్ కి. ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, 10 power minus 3 by divided by 32. సో 10 power minus 3 divided by 32 moles. సో అవి ఫిక్స్డ్ కదా, ఫర్ ఆక్సిజన్ కైనా హైడ్రోజన్ కైనా డిఫరెంట్ వాల్యూస్ కానీ ఫిక్స్డ్ కాబట్టి ఇది మనకి ఏం చెప్తుంది, ఈ డాటెడ్ ప్లాట్ సిగ్నిఫికెన్స్. ఈ డాటెడ్ ప్లాట్ అని చూడండి, ఇది ఏం చెప్తుంది, ఐడియల్ బిహేవియర్ చెప్తుంది అనమాట. ఓకే, ఐడియల్ బిహేవియర్ ఆఫ్ ద గ్యాస్. ద రేషియో PV by T ఈజ్ ఈక్వల్ టు mu R or NR. N నెంబర్ ఆఫ్ మోల్స్ mu అనుకుంటే, mu is the number of moles, R is the universal gas constant, is a constant. It does not depend on the pressure of the gas. It does not depend upon the pressure of gas. So it remains constant for ideal gas. For real gas ke different avachchu. Okay. Second question, which is the true, T1 is greater than T2 or T2 is less than T2. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ గ్రాఫ్ బట్టి ఏది గ్రేటర్ దెన్ అని చెప్పాలన్నమాట. ఎలా చెప్తాం, మనకేం తెలుసు, P equal to nRT, V mu RT tells me is the number of moles. So the dotted plot in the given graph represent ideal gas. Dotted plot and the ideal gas represent చేస్తుంది. The curve of the gas at temperature T1 is closer to the dotted plot. T1 temperature అనేది ఇది కొంచెం క్లోజర్ గా ఉంది డాటెడ్ ప్లాట్ కన్నా, T2 కన్నా. T2 కొంచెం దూరంగా ఉంది కదా డాటెడ్ ప్లాట్స్ తో, T1 అనేది కొంచెం క్లోజర్ గా ఉంది. ఇది అబ్జర్వ్ చేసాం. The temperature T1 is closer to the dotted plot than the curve of the gas at temperature T2 దానికన్నా T1 కర్వ్ అనేది దగ్గరగా ఉంది. ఏ రియల్ గ్యాస్ ఏంటంటే, ఏ రియల్ గ్యాస్, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, రియల్ గ్యాస్ అప్రోచెస్ ద బిహేవియర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ when the temperature increases. when the రియల్ గ్యాస్ అనేది దేనికి అప్రోచ్, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఐడియల్ గ్యాస్ కి అప్రోచ్ అవుతా ఉంటుంది. సో అప్పుడు ఏంటి, T1 అనేది గ్రేటర్ దెన్ T2 అవ్వాలి. ఓకే, ఇందులో ఇది ట్రూ మాట. ఓకే, T1 is greater than T2, not T1 is not less than T2. T1 is greater than T2. ఓకే, ఏంటంటే
ఐడియల్ గ్యాస్ అప్రోచ్ అయ్యే కొద్ది యాజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మన కర్వ్ అనేది ఐడియల్ గ్యాస్ అప్రోచ్ అవుతా ఉంటుంది. సో దట్స్ ద కాన్సెప్ట్ హియర్. అండ్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పివి బై టీ వేర్ ద కర్వ్స్ మీట్ ఆన్ బై యాక్సిస్? పివి బై టీ వాల్యూ ఎంత అని అంటున్నాడు. వేర్ ద టూ కర్వ్స్ మీట్ ఈస్ మ్యూ ఆర్. పివి బై టీ అంటే ఏంటి? మ్యూ ఆరే కదా. మ్యూ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కుంటాం? నెంబర్ ఆఫ్ మోల్స్ పివి బై టీ. మాస్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎంత ఇచ్చాడు? మాస్ ఆఫ్ ఆక్సిజన్, మాస్ ఆఫ్ O2 ఎంత ఇచ్చాడు? 10⁻³ kg ఇచ్చాడు, అంటే 1 గ్రామ్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? 32 గ్రామ్. సో అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది? 1/32 అవుతుంది. సో మ్యూ అనేది 1/32 అవుతుంది ఇంటూ ఆర్. ఆర్ అంటే 8.314. సో 8.314/32 వాల్యూ ఎంత? 0.26 జౌల్ పర్ కెల్విన్. ఇది ఆ వాల్యూ అన్నమాట. ద వాల్యూ అడుగుతున్నారు కదా, వేర్ ద ఇట్ మీట్ ఆన్ బై యాక్సిస్, ఆ వాల్యూ. సపోజ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ H2 ఎంత? 2.02 మ్యూ, అంతే కదా. సో మాలిక్యులర్ మాస్ ఆఫ్ H2 ఏమో 2.02. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 ఎంత? సేమ్, సపోజ్ సేమ్ మాస్ కి 10⁻³ 1 గ్రామ్ డివైడెడ్ బై 0. ఎంత? 1 గ్రామ్ డివైడెడ్ బై 2.02 ఇంటూ 8.314 8.31, అంతే కదా. సో మాస్ ఆఫ్ సేమ్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ అంత అవుతుంది. సో సేమ్ వాల్యూ ఆఫ్ పివి బై టీ కి రావడానికి ఎంత మాస్ కావాలన్నాడు, అంతే కదా. we get the same value of P/2, the what is the ఎంత మాస్ కావాలంటే సేమ్ మాస్ కి నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ రావు. సో దానికి డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. కానీ సేమ్ వాల్యూ రావాలంటే హైడ్రోజన్ కూడా దానికి ఎంత మాస్ కావాలంటే కావాల్సిన మాస్ M అనుకుందాం. ఓకే, PV/T R అనేది ఇంటూ ఆర్ M అనుకుందాం. సేమ్ PV/T వాల్యూ, PV/T 0.26 వాల్యూ సేమ్ అవ్వాలి. 0.26 is equal to M/M into R. So M equal to mass of hydrogen is equal to 0.26 into M by R. So 0.26 into molecular mass of hydrogen and 2.02 divided by R 8.314. So ఎంత mass of hydrogen same value of ఉంటది 6.3 into 10⁻⁵ kg. Yield the same value of PV/T. అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 12.4. 12.4 లో ఏంటి క్వశ్చన్? The oxygen cylinder of volume 30 liters. The oxygen cylinder of volume 30 liters. ఆక్సిజన్ సిలిండర్ ఉంటే దాని వాల్యూమ్ ఎంత? 30 లీటర్స్ అంటున్నాడు, అంతే కదా. వాల్యూమ్ 30 లీటర్స్. ఓకే, అంటే 30 లీటర్స్ అంటే 30 into 10⁻³ మీటర్ క్యూబ్. Oxygen cylinder of volume 30 liters has initial gas pressure 15 atmosphere. ఇనీషియల్ గేజ్ ప్రెషర్ ఎంత ఇచ్చాడు? 15. సో ఇందాక ఇక్కడ చేస్తున్నాం అన్నమాట. సపోజ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 30 లీటర్స్ ఆక్సిజన్ ఉంది. సారీ ఫర్ ఇంటరప్షన్. సో 30 లీటర్స్ ఆక్సిజన్ ఉంది. సో 30 లీటర్స్ ఆక్సిజన్ ఉన్నది. సో ఇనిషియల్ ప్రెషర్ 15 అట్మాస్ఫియర్ ఉంది. సో తర్వాత 15 అట్మాస్ఫియర్ ఉంది. తర్వాత అండ్ టెంపరేచర్ 27 degrees ఉంది ఆక్సిజన్. సో కొంచెం ఆక్సిజన్ తీసేసిన తర్వాత ప్రెషర్ ఏమో 11 అట్మాస్ఫియర్ డ్రాప్ అయింది. టెంపరేచర్ ఏమో 17 degrees Celsius. అంటే 17 degrees Celsius అంటే 17 + 273 అంటే 290 Kelvin కి వచ్చింది. సో ఆడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఏం ఎస్టిమేట్ ద మాస్ ఆఫ్ ఆక్సిజన్ టేకెన్ అవుట్ అన్నాడు. సో ఇనిషియల్ నెంబర్ P1 V1 N1 number of moles, T1 temperature. So P1 V1 equal to N1 RT1. So initial number of moles P1 V1 by RT1. Okay, initial number of moles. So initial number of moles and find after some oxygen. So final number of moles enta? N2 equal to P2 V2 RT2. So సిలిండర్ అనేది వాల్యూమ్ సేమ్ ఉంటది కదా, సిలిండర్ అనేది మారదు. కొంచెం ఆక్సిజన్ తీస్తున్నాం సేమ్ అదే సిలిండర్ నుంచి. సో
ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాల్కులేట్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట. సపోజ్ ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, N1 = P1V1/RT. సో P1 ఎంత 15.195 into 10^5. సో వాల్యూమ్ ఎంత 30 into 10^-3 మీటర్ క్యూబ్. సో R ఎంత 8.314 into 300. సో ఈజ్ ఈక్వల్ టు 18.276 నెంబర్ ఆఫ్ మోల్స్, ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇనిషియల్ మాస్ కావాలంటే M1/మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ is equal to initial number of moles. Initial number of moles అంటే 18.276 into 32 grams. So it is 584.84 grams. ఇలా అవుతుంది. సేమ్ అదే ప్రాసెస్. మోల్స్ కనుక్కుంటే P2 ఎంత 11 atmosphere. 11 atmosphere అంటే 11 into 1.01 into 10^5 pascals. సో వాల్యూమ్ ఎంత, వాల్యూమ్ 30 liters. వాల్యూమ్ ఏం మారదు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కాన్స్టెంట్. సో R 8.314, టెంపరేచర్ 290 Kelvin. సో ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, N2 = ఎంత, ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు 13.86 మోల్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత ఎన్ని. సో మాస్ ఆఫ్ ఆక్సిజన్ M2 = నెంబర్ ఆఫ్ మోల్స్ అట్ ఫైనల్ ఇంటూ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్. సో 13.86 into 32, ఇదంతా 453.1 grams. సో ఇనిషియల్ గా ఎంత ఉంది, 584 grams ఉంది, 0.849 grams. ఫైనల్ గా 453.1 grams. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే బయటికి ఎంత వెళ్ళిందో ఆక్సిజన్ వస్తుంది కదా, M1 - M2 మాట, M1 - M2. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు బయటికి ఎంత 0.131 kg మాట. సో ఇది ఎంత 131 grams వస్తుంది. ఇది 0.131 kg ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ద సిలిండర్. అదే క్వశ్చన్ లో అడిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సో ఎయిర్ బబుల్ ఆఫ్ వాల్యూమ్ 1 cm3, ఎయిర్ బబుల్ ఆఫ్ వాల్యూమ్ 1 cm3, ఎయిర్ బబుల్ ఆఫ్ వాల్యూమ్ 1 cm3 rises from the bottom of the lake 40 meter deep at a temperature. సో ఒక లేక్ ఉంది, 40 meter డీప్ ఉంది, 40 meter డీప్ లో టెంపరేచర్ 12 degrees centigrade ఉంది. ఎయిర్ బబుల్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ 1 cm3 ఉంది బాటమ్ దగ్గర. రైజెస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద లేక్ at 12 degrees temperature. టు వాట్ వాల్యూమ్ డస్ ఇట్ గ్రో వెన్ ఇట్ రీచెస్ సర్ఫేస్, వెన్ ఇట్స్ టెంపరేచర్. సర్ఫేస్ దగ్గర ఏమో 30 degrees టెంపరేచర్ ఉంది, బబుల్ ఉంది, బబుల్ పైకి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ ఎయిర్ బబుల్ అంటే అక్కడ మాస్ ఫిక్స్ కదా, ఆ ఎయిర్ బబుల్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. వాల్యూమ్ ఎలా చేంజ్ అవుతుంది, ఫస్ట్ 40 meter డెప్త్ లో ఉంది, 12 degrees Celsius. సో ఇక్కడ ఏంటంటే 40 meters డెప్త్ లో ఉంది, అంతే కదా, 40 meters డెప్త్ లో ఉంది. సర్ఫేస్ మీదకి వచ్చేటప్పుడు వాల్యూమ్ ఎంత అవుతుంది అంటాడు. ఎయిర్ బబుల్ ఉంది, ఇక్కడేమో టెంపరేచర్ 12 degrees centigrade ఉంది, ఇక్కడేమో టెంపరేచర్ సర్ఫేస్ దగ్గర 35 degrees centigrade ఉంది. సో ఎయిర్ బబుల్ బయటకు వచ్చేటప్పటికి ఎంత అవుతుంది అన్నాడు. సో ఇక్కడ ఎంత ఉంటుంది, అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది. డెప్త్ 40 meter ఉంది కాబట్టి అక్కడ ప్రెజర్ ఎంత ఉంటుంది, సమ్ P1 అనుకుంటే ఆ ప్రెజర్ ఏమవుతుంది, P1 అనేది P atmosphere ప్లస్ ρGH, హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఉంటుంది కదా దీనివల్ల. సో హైట్ 40 meters దూరం వల్ల అక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అప్లై చేయాల్సిన కాన్సెప్ట్, వన్ థింగ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ కాన్సెప్ట్ అప్లై చేయాలి అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కూడా అప్లై చేయాలి. సో ఇక్కడ ఇనిషియల్ ప్రెజర్ ఎంత, ఇనిషియల్ టెంపరేచర్ T1 అనేది ఎంత, 12 degrees Celsius. సో ఇనిషియల్ ఉన్న ప్రెజర్ P atmosphere ప్లస్ ρGH. సో P atmosphere అంటే ఎంత, 1.013 into 10^5 pascals. H ఎంత డిస్టెన్స్ లో ఉంది, 40 meters. రో 10 cube per kg per meter cube. Density of water. Gravity 9.8 meter per second square. సో ρGH కనుక్కొని P1 = P atmosphere plus 40 into 10 cube into 9.8. So it is nearly P1 is equal to 493300 Pascal. 4933 Pascal. సో ప్రెజర్ అనేది ఎంత ఉంటుంది అన్నమాట.
సో అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటది, ఇక్కడ టెంపరేచర్ 12 degrees, ప్రెషర్ ఏమో ఎంత P1. ఇప్పుడు దాని వాల్యూమ్ ఎంత, ఇనిషియల్ గా వాల్యూమ్ ఎంత అన్నాడు, 1 cm³ అన్నాడు, V1 = 1 cm³. సో పైకి వచ్చేటప్పుడు వాల్యూమ్ V2 అనుకుంటే ఫైనల్ గా ఏంటంటే P1 V1 బై T1 = NR కదా, అది సేమ్ ఉండాలి. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ మాస్ కాన్స్టెంట్ ఎయిర్ బబుల్ కాబట్టి మాస్ ఆఫ్ ది బబుల్, అది ఎయిర్ బబుల్ అంటే అనే గ్యాస్ మిక్చర్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్, R అనేది యూనివర్సల్ కాన్స్టెంట్ కాబట్టి P2 బై T2 అవ్వాలి. సో మనకి P2 V2 ఎన్ని వాల్యూస్ తెలుసు, మనకి V1 తెలుసు, P1 తెలుసు, T1 తెలుసు, T2 తెలుసు, P2 తెలుసు. P2 అనేది P2 అంటే P అట్మాస్ఫియర్ అన్నమాట. P2 అంటే P అట్మాస్ఫియర్. సో V2 = ఏమవుతుంది, P1 V1 బై T1 = T2 బై P2. సో P1 అనేది 493300 pascals divided by 1.103 into 10⁵ pascals ఇంటూ టెంపరేచర్ T2 ఎంత, అక్కడ పైన టెంపరేచర్, పైకి వెళ్ళిన తర్వాత టెంపరేచర్ ఎంత, 35 degrees centigrade. T2 అనేది 35 degrees Celsius, అంటే 35 degrees plus 273, 308 Kelvin divided by ఇనిషియల్ టెంపరేచర్ 12 degrees Celsius అంటే ఎంత, 273 యాడ్ చేస్తే 5, 8, 285. సో 285. సో ఇనిషియల్ వాల్యూమ్ 1 cm³. సో V2 ఫైనల్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఈ రేషియో మొత్తం డివైడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 5.263 cm³ వస్తుంది అనమాట. When the bubble reaches surface, the volume becomes ఇనిషియల్ గా 1 cm ఉన్నది 5 times అయిపోయింది అనమాట, సర్ఫేస్ కి వెళ్ళగలదు దాని వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Estimate the total number of air molecules. Estimate the total number of air molecules. Estimate erase చేసి ప్రాబ్లం చేద్దాం. Estimate the total number of air molecules. So estimate the total number of air molecules inclusive of oxygen, nitrogen, water vapor and other constituents in a room of capacity 25 m³ at a temperature 27 degrees Celsius at atmosphere 1 atmosphere. So so room temperature anta 300 Kelvin, pressure 1.013 into 10⁵ pascals, volume 25 m³. సో వాల్యూమ్ 25 m³ అన్నాడు కాబట్టి PV = అదేమన్నాడు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్స్ అన్నాడు, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని అన్నాడు. సో మనకి PV = KB and T ఫార్ములా యూస్ చేయొచ్చు. N ఈజ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మాట. P తెలుసు, V తెలుసు, T తెలుసు, KB తెలుసు. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మీకు వచ్చేస్తాయి. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ PV బై KBT. సో మనకి P ఇచ్చాడు ఎంత, 1.013, సారీ మనకి P ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, P అనేది ఈ ప్రాబ్లం లో ఎయిర్ మాలిక్యూల్స్, P అనేది 1 atmosphere, V అనేది 25 m³, T అనేది 27 degrees Celsius, సో 300 Kelvin. సో number PV = KBT, where N is the number of molecules. So N = PV by KBT. ఇక్కడ మనకి ప్రెషర్ తెలుసు, వాల్యూమ్ తెలుసు, టెంపరేచర్ తెలుసు, KB తెలుసు. సో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత వస్తాయి, 1.013 into 10⁵ into 25 divided by 1.38 into 10⁻⁻23 into 300. So it is nearly N is equal to 6.11 into 10⁻26 molecules. The total number of air molecules in a given room is 6.11 into 10⁻26. So next question. Estimate the total number of air molecules ఇచ్చేసాం. Estimate the average thermal energy of a helium atom. Estimate the average thermal energy of the helium atom at room temperature 27 degrees. So average thermal energy ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ద టెంపరేచర్ ఆన్ ఏ సర్ఫేస్ ఆఫ్ ద సన్
is 6 average energy of helium atom at room temperature దగ్గర కనుక్కోమన్నాడు. or at the temperature on the surface of the sun is 6000 Kelvin. The temperature of 10 million Kelvin, typically core temperature of in case of a star. So at room temperature anta T equal to 27 degrees Celsius అంటే 300 Kelvin. సో యావరేజ్ థర్మల్ ఎనర్జీ ఏమవుతుంది ట్రాన్స్లేషన్ లో 3 degrees of freedom, half kT. సో యావరేజ్ థర్మల్ ఎనర్జీని మనం half kT plus half kT equal to 3/2 kT రాయొచ్చు. K is Boltzmann constant. K equal to 1.38 into 10⁻⁻23 meter square kg per second square per Kelvin. సో K వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 into 1.38 into 10⁻⁻23 into 300. So it is nearly 6.21 into 10⁻⁻21 joules average thermal energy. Okay, అదే సర్ఫేస్ ఆఫ్ ద స్టార్ అనుకో టెంపరేచర్ ఎంత 6000 ఉంటుంది. సో 3/2 into 1.38 into 10⁻⁻20 K అనేది 10⁻⁻38 ఉంటుంది ఇది. ఓకే, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ 10⁻⁻23. సో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, సో 1.38 into 10⁻⁻23 బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. సో సమ్ దగ్గర కావాలంటే -23 into 6000 తో మల్టిప్లై చేస్తే 6.21 into సమ్ దగ్గర ఎంత ఉంటుంది ఈజ్ నియర్లీ అబౌట్ 1.241 into 10⁻⁻19 joules యావరేజ్ థర్మల్ ఎనర్జీ. అదే ఒక యావరేజ్ థర్మల్ ఎనర్జీ on the surface of the sun is 1.241 into 10⁻⁻19 joules. At temperature T equal to 10⁻⁷, at temperature T equal to 10⁻⁷ Kelvin, 3/2 kT అంటే 3/2 1.38 into 10⁻⁻23 into 10⁻⁷ is 2.07 into 10⁻⁻16 joules. The average thermal energy of a helium atom at the core of the star is 2.07 into 10⁻⁻16. So next question ఏంటి? The three vessels of equal capacity have gases at the same temperature. The three vessels of equal capacity have gases at the same temperature and pressure. The first vessel contains neon monoatomic and second contains chlorine diatomic. The third contains uranium hexafluoride polyatomic. Do the vessels contain equal number of respective molecules? Is the root mean square speed of molecules the same in three cases? If not, in which case is VRMS is largest? So three vessels on equal capacity. So three vessels on equal capacity have the gases at same temperature and pressure. Same temperature and pressure దగ్గర three equal capacity అంటే సేమ్ వాల్యూమ్ ఉన్న gases ఉన్నాయి, same temperature and pressure. The first well contains neon monoatomic, second diatomic chlorine ఉంది, third uranium hexafluoride polyatomic. Do the vessels contain equal number of respective molecules? If is the root mean square speed of the molecules are same in three cases, or if not, in which case VRMS largest? So మూడు సేమ్ ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. సో PV equal to KB and T. N is number of molecules. So PV by KBT. సో ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ మూడింటికి సేమ్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ సేమ్ ఉంటాయి. as all contain number of molecules irrespective of different elements మాట. the mean roots, బట్ ఇదేంది ఎక్కువ మీన్ ఆర్ఎంఎస్ స్పీడ్ ఎక్కువ అంటే నియాన్ ఎక్కువ మాట. ఎందుకంటే
మాలిక్యులర్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. మీ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అనేది మాలిక్యులర్ వెయిట్ కి ఇన్వర్స్ గా ప్రపోర్షనల్ గా డిపెండ్ అవుతుంది. సో మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఉంటే దానికి ఎక్కువ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ ఉంటుంది. సో విఆర్ఎంఎస్ అనేది ఎలా ఉంటది, 3kT/m మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి ఆర్ఎంఎస్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, at what temperature is the root mean square speed of an atom in an argon gas cylinder is equal to RMS speed of the helium gas at minus 20 degrees Celsius. Atomic mass of argon is 39.9, helium is 4.0. సో విఆర్ఎంఎస్ స్పీడ్ ఏంటి ఇందాక చూసాం కదా, విఆర్ఎంఎస్ స్పీడ్ విఆర్ఎంఎస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3R టెంపరేచర్ బై m. సో దేనికి ఇప్పుడు ఆర్గాన్ కి మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంది, 39 ఉంది. హీలియం కి మాలిక్యులర్ వెయిట్ ఎంత 4 ఉంది. సో హీలియం కి మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఉంది. సో at what temperature root mean square of a atom in argon is equal to, సో ఏ టెంపరేచర్ దగ్గర ఆర్గాన్ సమ్ టీ టెంపరేచర్ దగ్గర ఉంది అనుకుందాం, టీ ఆర్గాన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆర్గాన్ ఎంత 39.9. సో రూట్ మీన్ స్క్వేర్ ఆఫ్ హీలియం ఆటంది √3 టెంపరేచర్ ఆఫ్ హీలియం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హీలియం 4.0. సో ఈ రెండు ఈక్వల్ ఉండాలన్నాడు. సో రెండు ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, ఆర్ టెంపరేచర్ ఆఫ్ ఆర్గాన్ బై 39. సో సేమ్ టెంపరేచర్ ఉండాలంటే ఆర్ టెంపరేచర్ ఆఫ్ ఆర్గాన్ డివైడెడ్ బై 39.9 ఈజ్ ఆర్ టెంపరేచర్ ఆఫ్ హీలియం డివైడెడ్ బై 4.0. సో టెంపరేచర్ ఆఫ్ హీలియం అంటే -20 degrees Celsius. సో -20 degrees Celsius అంటే ప్లస్ 273 చేస్తే 253 Kelvin into 39.9 divided by 4. It's almost 10. So 253 divided by 4 into 39.9. So 253 Kelvin. So 253 Kelvin almost temperature రెండిటికి సేమ్ ఉండాలంటే. So next question, estimate the mean free path of a nitrogen molecule in a cylinder containing nitrogen at 2 atmosphere and temperature 17 degrees Celsius. Take the radius of nitrogen molecule. Take the radius of the nitrogen molecule roughly as 1 angstrom. 1 angstrom radius of nitrogen molecule. Compare the collision time with the time of molecules moves freely between successive collisions, and molecular mass of N2 is 28.0 U. Estimate the mean free path. So collision frequency ఎంత ఉంటుంది, mean free path ఏమో the pressure inside the cylinder containing nitrogen P is equal to 2 atmosphere. టెంపరేచర్ ఏమో 17 degrees Celsius అంటే 290 Kelvin. రేడియస్ ఆఫ్ మాలిక్యూల్ నైట్రోజన్ మాలిక్యూల్ 1 × 10⁻10 meters అంటే 1 angstrom. డయామీటర్ ఎంత అవుతుంది, 2 × 10⁻10 meters. మాలిక్యులర్ మాస్ ఆఫ్ నైట్రోజన్ ఎంత 28 grams. సో ద రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ స్పీడ్ ఆఫ్ నైట్రోజన్ ఈస్ గివెన్ బై ద VRMS ఈక్వల్ టు square root of 3RT/m. So square root of 3 into 8.314 into 290 Kelvin divided by 28 into 10⁻3. So 508.26 meter per second root mean square velocity. Mean free path ante L equal to K into T divided by square root of 2 into D square P.
K అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, P అనేది ప్రెజర్, T అనేది టెంపరేచర్, D అనేది డయామీటర్. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 1.38 into 10 power minus 23 into 290 divided by 2 into 3.14 2 into 10 power minus 10 whole square 2.026 into 10 power 5. So it is nearly 1.11 into 10 power minus 7 meter. So collision frequency ఎలా తెలుస్తుంది, ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత డిస్టెన్స్ వెళ్తుంది, దాన్ని బట్టి కొలిజన్ ఫ్రీక్వెన్సీ తెలుస్తుంది అనమాట. అది ఎంత అవుతుంది, 4.58 into 10 power 9 second inverse. So collision time T equal to D by Vrm. So 2 into 2 angstroms kada 10 power minus, so 508 into 0.26. So collision time అనేది nearly 3.93 into 10 power minus 13 seconds. The successive collisions time ఎంత తెలుస్తుంది, డిస్టెన్స్ L, ఫస్ట్ L తెలియాలి కదా, డిస్టెన్స్ డివైడెడ్ బై Vrms. సో ఈ రెండు డివైడ్ చేస్తే L ఏమో 1.11 into 10 power minus 7 డివైడెడ్ బై 508.26. సో సక్సెసివ్ కొలిజన్స్ అనేది టైం టేకెన్ బిట్వీన్ కొలిజన్స్ అనేది ఇది మాట. Okay, 2.18 and 10 power minus 10 seconds. Hence, the time taking between the successive collisions is 5 times the time taking between the collisions. So, time taking between the successive collisions ratio to the time taken for a collision is nearly 500. So, exercise problems complete. We will now discuss from previous JEE mains question from kinetic theory gases. Question 3. So, at 300 Kelvin, the RMS speed of oxygen molecules is square root of alpha plus 5 divided by alpha times to the top of its average speed in the gas. Then the value of alpha will be, so at 300 Kelvin the RMS speed of the oxygen molecules is this times the square root of alpha plus 5 divided by alpha times that of average speed in the gas అన్నాడు. Find the value of alpha అన్నాడు. So RMS speed anta square root of 3RT by M. Average speed anta square root of 8 by pi RT by M. So average speed అనేది square root of alpha plus 5 by divided by 5 square root of 8 pi by RT by M. So RT by M cancel అయితే square root of 3 pi by 8 square root of alpha plus 5 by alpha. So 3 into pi by 8 is equal to alpha 1 plus 5 by alpha. 3 pi by 8, 3 equal to alpha plus 5 divided by alpha 8 by pi. 3 pi by 8 minus 1 equal to 5 by alpha. Alpha is equal to 5 by 3 pi by 8 minus 1. 40 by 3 pi by minus 8. Nearly 28 మాట alpha. Next question. Second question. JEE Mains previous question. Second question. A flask contains hydrogen and oxygen in the ratio of 2:1 by the mass at temperature 27 degrees Celsius. The ratio of average kinetic energy, ratio of the average kinetic energy per molecule of hydrogen
అండ్ ఆక్సిజన్ రెస్పెక్టివ్లీ. అంటే ఒక ఫ్లాస్క్ ఉంది, ఫ్లాస్క్ లో ఎన్ని కంటైన్ అవుతున్నాయి అన్నాడు. ఈ ఫ్లాస్క్ లో హైడ్రోజన్ ఆక్సిజన్ రేషియో 2:1 by the mass. The ratio of average kinetic energy per molecule of the sort. Average kinetic energy ఏమవుతుంది, హాఫ్ kBT అంతే కదా, 3/2 kBT. సో ఒక్కొక్క కైనటిక్ ఎనర్జీ ట్రాన్స్లేషన్ 3/2 kBT. సో average kinetic energy అనేది molecules depend upon only temperature, not the molecular weight ratio. So the ratio of average kinetic energy per molecule of H2O2 is same, 1:1. So next question, the pressure P and temperature T relationship of an ideal gas obeys the equation Pt square equal to constant. The volume expansion of a coefficient of a gas will be. సో దానివల్ల వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో Pt square equal to constant కదా, PV equal to nRT. So Pt square equal to nRT by V into T square is equal to constant. P అంటే PV, P అంటే nRT by V తీసుకొస్తాం. సో nR by V T cube Pt square. సో T cube, సో ఇక్కడ దీన్ని బట్టి PV by nR ఇచ్చాడు, Pt square ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇచ్చాడు, అండ్ PV ఈక్వల్ టు nRT అని తెలుసు. ఓకే, P ఈక్వల్ టు nRT by V అని తెలుసు. వాడు ఏమన్నాడు, ఎట్ పర్టికులర్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ రేషియో ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఆబ్వియస్ ద ఈక్వేషన్. సో ప్రెషర్ అండ్ టెంపరేచర్ రిలేషన్ వాల్యూమ్ ఎక్స్పాన్సివిటీ అంటున్నాడు. వాల్యూమ్ ఎక్స్పాన్సివిటీ అంటే nRT by V into T square equal to constant. సో ఇప్పుడు ఇదేంటి, TQ by nRV. సో వాల్యూమ్ కాన్స్టెంట్, TQ is nothing but some K into V. ఓకే, సో వాడు ఏమంటున్నాడు ఇప్పుడు DT by dV, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ వల్ల D by DT into KV is equal to 3T square. So K dV by dt is equal to 3T square. dV equal to 3T square by K into dt. dV equal to V gamma dt. So gamma V is equal to 3T square by K. Gamma equal to 3T square by KV. KV అంటే 3T square by T cube is equal to 3 by T. Volume expansivity is nothing but 3 by T. Next question. So next question. The average kinetic energy of a molecule of a gas proportional to temperature, proportional to volume, proportional to pressure, or depend upon the nature of gas. Average kinetic energy దేని మీద డిపెండ్ అవుతుంది, అబ్సల్యూట్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇంకో క్వశ్చన్. సో ద వాల్యూమ్ V of an enclosure contains a mixture of three gases. 16 gram of O2,
28 gram of H2, 44 gram of CO2 at absolute temperature. At absolute temperature T, consider R as a universal constant pressure of the mixture. So each pressure of mixture. So partial pressure tells kada Pi is equal to NiRT. So partial pressure tells. So number of moles 16 grams of oxygen ante 16 gram divided by 32 gram. Number of moles of oxygen anta 0.5. So number of moles of nitrogen ante 28 grams divided by molecule of nitrogen 28 grams. So 1 mole of oxygen for nitrogen. 44 gram of carbon dioxide ante 44 gram of ante 44 gram. So 1 mole of carbon dioxide. So PV equal to nRT. ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి 1 plus 1 plus half. So 2 plus half 5/2 moles ఉన్నాయి. Total number of moles. So pressure of the mixture anta PV equal to total number of moles into RT by V. 5/2 RT by V. So next question, consider the value of mean free path or two ideal polar atomic gases T1, T2 are mixed so that there is no loss of energy if an F1, F2 of M1 and M2 and N1 and M2 are degree of freedom, the mass of under molecules with the first and second gas respective to the temperature of mixture. Consider a sample of oxygen behaving like an ideal gas at 300 Kelvin. The root of mean square velocity RMS to the average velocity of a gas molecule. Already is on root 3 RT by go to root 8 RT by 8 by pi. So VRMS to V average ratio enta root over 3 by m divided root over pi m by 8. So whatever you get average to average అన్నాడు కదా root over 3 by 8 root over 3 by 3 pi by 8 మాట ఆన్సర్ root over 3 divided by root over 8 by pi. So root over 3 pi by 8. So thank you. We are ending session here. We will continue from tomorrow with a new chapter.